నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో బీజేపీ ఉనికి కోసం పోరాడుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ బలపట్టం లేదు. కేంద్రంలో అధికారాన్ని చూపించిన మోడీ మేనియా ఏపీలో వర్కౌట్ కావటం లేదు. చివరకు చీప్ లిక్కర్ తక్కువ రేటుకే ఇస్తామని రాష్ట్ర బీజేపీ చీఫ్ హామీ ఇవ్వాల్సి రావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. ఏపీలో బీజేపీకి సమస్యలేంటి? అసలు పార్టీకి ఎజెండా ఉందా? ఏపీలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ మాత్రం బలపట్టం లేదు. బీజేపీలో మోదీ, అమిత్ షా నాయకత్వం వచ్చాక చాలా రాష్ట్రాల్లో బలపడుతోంది. అసలు అడ్రస్ లేని రాష్ట్రాల్లో కూడా సత్తా చాటుతోంది. కానీ ఏపీ మాత్రం బీజేపీకి పంటి కింద రాయిలా తగులుతోంది. ఏపీలో బలపడటానికి ఏ వ్యూహం పనినా వర్కౌట్ కావడం లేదు. టీడీపీతో పొత్తున్నప్పుడు పర్లేదనే ఫలితాలు వస్తున్నా ఒంటరిగా బరిలోకి దిగితే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. తమ వల్లే టీడీపీ అధికారంలోకి వస్తోందని చెప్పుకునే బీజేపీ నేతలు గత ఎన్నికల్లో ఫలితాలు చూసి ఏం మాట్లాడాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు. కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకపోవడం బీజేపీకి మింగుడు పడలేదు. దేశవ్యాప్తంగా మోదీ వేవ్ ఉన్నా కూడా ఏపీలో మాత్రం అది పనిచేయడం లేదు. ఉత్తరాదిన కలిసొచ్చిన హిందుత్వ పాలిటిక్స్ ఏపీలో పనికి రావడం లేదు. రకరకాల ఈక్వేషన్లు, క్యాలిక్యులేషన్లు వేసుకుంటున్నా ఎన్నికల్లో మాత్రం ఏవీ కలిసి రావడం లేదు. కేంద్రంలో 7 ఏళ్లుగా బీజేపీ తిరుగులేని అధికారం చెలాయిస్తోంది. ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలా రాష్ట్రాల్లో పార్టీ బలం పుంజుకుంది. కొన్ని రాష్ట్రాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చింది. కానీ ఏపీలో బలపడటానికి మాత్రం ఢిల్లీ పవర్ ఎందుకు పనికి రావడం లేదు. ఇప్పటి వరకు ఏపీ ఓటర్ల నాడిని కూడా బీజేపీ సరిగా పట్టలేకపోయింది. ఏ అంశాలు ఎత్తుకుంటే ఓటర్లు ఆకర్షితులవుతారు, ఏపీలో ఓటర్లను ఆకర్షించే విషయాలేంటి అనే కనీస అవగాహనైనా బీజేపీకి ఉందా లేదా అనే అనుమానం వస్తోంది. అసలు రాష్ట్రంలో బీజేపీకి ఎజెండానే లేదనే సెటైర్లు కూడా పడుతున్నాయి. ఏపీలో ఉన్న సమస్యలపై స్పష్టమైన విధానం లేకుండా పార్టీ ఎలా బలపడుతుందో ఆ పార్టీ నేతలే చెప్పాలి. ఎప్పటికప్పుడు తమ పార్టీ బలపడుతుందని చెప్పుకోవడమే గాని గ్రౌండ్లో మాత్రం పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఏపీలో 20 ఏళ్ల క్రితమే తాము బలంగా ఉన్నామని చెప్పుకునే బీజేపీ నేతలు అప్పుడు టీడీపీతో పొత్తు ఉందనే సంగతి కన్వీనియంట్గా మర్చిపోతున్నారు. ఏపీలో ఎప్పుడూ టీడీపీతో పొత్తు ఉన్నప్పుడే బీజేపీకి కొన్ని సీట్లొచ్చాయి. ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎప్పుడూ ఒక్క ఎమ్మెల్సీ సీటు కూడా గెలిచిన పాపాన పోలేదు. గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఓడిపోయినా బీజేపీకి చేయాల్సినంత డ్యామేజ్ చేశారు. ఏపీకి బీజేపీ ధోకా ఇచ్చిందని జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఏపీ ఓటర్లు బీజేపీని చీకొట్టారు. ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదు. బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని జనం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పలేక కాషాయ నేతలు గుడ్లు తేలేస్తున్న పరిస్థితి ఉంది. ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి రావడం అంత తేలిక కాదు. అందుకోసం వ్యూహాత్మక కసరత్తు చేయాలి, పార్టీని సంస్థాగతంగా మెరుగుపరుచుకోవాలి. కానీ బీజేపీలో అలాంటి పోకడలే కరువయ్యాయి. ఎప్పుడు చూసినా కేంద్రంలో అధికారంలో ఉన్నామని గొప్పలు చెప్పుకోవడమే కానీ రాష్ట్రంలో పార్టీ సంగతి ఏంటని మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా ఎన్నోసార్లు రాష్ట్ర బీజేపీ నేతలకు క్లాస్ పీకారు. కానీ ఏపీ బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పార్టీ బలోపేతం సంగతి దేవుడెరుగు. ఉన్న కొంతమంది నేతల్లోనూ గ్రూపులు, కొట్లాటలకు మాత్రం లోటు లేదు. అందరూ ఒకే వేదికపై నుంచి ప్రెస్ మీట్ పెడతారు. కానీ పార్టీలో ఎవరి వర్గం వారిదే. అసలు క్యాడరే లేని పార్టీలో గొడవలేంటని ఇతర పార్టీలు జోకులేసుకుంటున్నా బీజేపీ నేతలకు పట్టడం లేదు. ఏపీ బీజేపీ నేతలు ఇతర పార్టీల నుంచి ఉదాహరణలు తీసుకోవాల్సిన పనిలేదు. 2 సీట్ల నుంచి 300 సీట్లకు ఎదిగిన తమ జాతీయ పార్టీ ప్రస్థానాన్ని చూస్తే తత్వం బోధపడుతుంది. కనీసం చిన్న రాష్ట్రం త్రిపురను చూసినా కాస్త బుద్ధొస్తుంది. ఒక్క సీటు కూడా లేని త్రిపురలో బీజేపీ ఒకేసారి అధికారంలోకి వచ్చేసింది. ఏపీలో ఒకేసారి అధికారం వచ్చేయాలని అధిష్టానం కూడా కోరుకోవడం లేదు. కానీ కనీసం ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలని అడుగుతోంది. కానీ ఢిల్లీలో కంఠశోషే తప్ప అమరావతిలో నేతలకు చురుకు పుట్టడం లేదు. బీజేపీలో ఉన్న నేతలు, వచ్చే నేతలు కూడా ఢిల్లీలో అధికారం చూసి వస్తున్నారే గాని రాష్ట్రంలో సీరియస్ పాలిటిక్స్ చేద్దామనే ఉద్దేశంతో ఎవరూ రావడం లేదు. ఇది కూడా రాష్ట్ర పార్టీకి పెద్ద మైనస్గా మారింది. యుద్ధంలో గెలవాలంటే ప్రత్యర్థుల బలాలే కాదు, మన బలహీనతలేంటో కూడా ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే వ్యూహ రచనకు వీలవుతుంది. కానీ ఏపీ బీజేపీ ఈ మౌలిక విషయాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. ఎప్పటికప్పుడు తమది బలమైన పార్టీ అని గొప్పలు చెప్పుకుంటూ క్షేత్రస్థాయి వాస్తవాల్ని పట్టించుకోవడం లేదు. ఇన్ని ఓటములు ఎదురవుతున్నా అందుకు కారణాలేంటో విశ్లేషించుకోవడం లేదు. ఎప్పుడూ ప్రత్యర్థులపై బురద జల్లడమే గాని
తమ తప్పేంటో తెలుసుకోవడం లేదు. ఏపీలో ఆశించిన స్థాయిలో బీజేపీ ఎందుకు పెరగడం లేదని సిన్సియర్గా ఆత్మావలోకనం చేసుకోవడం లేదు. గతంలో అక్కడక్కడా బీజేపీకి బలమైన నేతలుండేవారు. వీళ్లకు పార్టీతో సంబంధం లేకుండా సొంత ఓటు బ్యాంక్ ఉండేది. కానీ ఇప్పుడు పార్టీకే ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. అసలు ఏపీలో బీజేపీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత శాతం అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నే. ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంత శాతం ఓట్లొస్తాయని హామీ ఇచ్చే పరిస్థితిలో ఏపీ బీజేపీ లేదు. ఏపీ వ్యాప్తంగా బీజేపీ బలపడే సంగతి తర్వాత ఒకసారి గెలిచిన సీటులో కూడా మరోసారి విజయం సాధించలేకపోతోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఒక్క స్థానాన్ని కూడా కంచుకోటగా మార్చుకోలేకపోయింది. కనీసం కార్పొరేటర్గా కూడా గెలవని వ్యక్తిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పెట్టుకున్నారని ప్రత్యర్థులు గేలి చేసే పరిస్థితిని కొని తెచ్చుకుంది. ఏ జిల్లాలోనూ నమ్మకమైన నేతలు లేకుండా పోయారు. ఎవరు ఎక్కడ గెలుస్తారో ఎవరికీ తెలియదు. కనీసం ఎక్కడ పోటీ చేస్తే గట్టి పోటీ ఇవ్వగలమో కూడా అంచనా లేని దుస్థితిలో ఉంది. ఎంతసేపు ఓటమికి కారణాలు వెతుక్కోవడమే కానీ సొంత బలంతో కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఎందుకు సాధించలేమనే పట్టుదల మాత్రం ఏపీ బీజేపీ నేతల్లో ఏ కోశానా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు అధికారంలోకి వచ్చేస్తామని చెప్పుకోవడమే కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను ఆకర్షించేలా ఎజెండా సెట్ చేయడంలో మాత్రం ఆ పార్టీ వెనకబడుతోంది. ఏపీలో బలపట్టానికి బీజేపీ కోరుకుంటోంది. కానీ విభజన హామీల ఊసెత్తితే మాత్రం సైలెంట్ అవుతోంది. ఏపీకి చట్టబద్ధంగా రావాల్సిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారని కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా ఏపీలో బలపడాలంటే విభజన హామీలపై స్పష్టమైన స్టాండ్ తీసుకోవాలి. కానీ ఈ హామీలు అమలు చేయాల్సిన బీజేపీ మాత్రం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఊసే లేదు. పోలవరానికి చేసిన సాయం ఎంతో ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. కొత్తగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య కూడా బీజేపీకి ప్రాణ సంకటంగా మారింది. దీనికి తోడు అమరావతి రాజధాని అంశం ఉండనే ఉంది. ఏపీలో ఉనికే లేని బీజేపీ అమరావతి రాజధానిపై స్టాండ్ తీసుకోవడానికి కూడా ఎన్నో పిల్లిమొగ్గలేసింది. బలంగా ఉన్న పార్టీ ఆలోచించిందంటే అర్థం ఉంది. కానీ ఒక్క సీటు కూడా లేని పార్టీకి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకని విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు. కనీసం రాష్ట్రంలో తమ ప్రత్యర్థి ఎవరో డిసైడ్ చేసుకోవడంలో కూడా స్పష్టత లేదు. మొన్నటి వరకు ప్రతిపక్షాన్నే ఎక్కువగా విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడిప్పుడే అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ బీజేపీలో టీడీపీ అనుకూల, వైసీపీ అనుకూల వర్గాలున్నాయనే వాదన ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిలదీసింది తామేనని బీజేపీ చెప్పుకుంటోంది. కానీ అదే హోదా ఇప్పుడు మాత్రం ఇవ్వలేమని చేతులెత్తేస్తోంది. ఎన్నికల టైంలో హడావిడిగా రైల్వే జోన్ ప్రకటన చేసినా అదప్పటికి పరిశీలనలోనే ఉంది. ఇక దుగరాజపట్నం పోర్ట్, యూనివర్సిటీలు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. వీటన్నింటి సంగతి పక్కన పెడితే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించడం బీజేపీని మరింత డ్యామేజ్ చేసింది. ఏపీకి ఉన్న ప్రధాన సమస్యలు వేటిని పరిష్కరించకుండా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ఎలా అనుకుంటుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ప్రతిసారి పొత్తులతో పని కాదని సొంత బలం పెంచుకోవాలని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్న హైకమాండ్ విభజన హామీలపై మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ అంశాలపై ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం బీహార్కి ఎట్లా పరిశీలిస్తారు? ప్రత్యేక హోదా 14వ ఆర్థిక సంఘం నేపథ్యంలో సాధ్యమే కాకపోతే మరి 14వ ఆర్థిక సంఘం బీహార్కు వర్తించదా? చెప్పండి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలి అంటే తెలుగు ప్రజలకి సమాధానం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏమీ చేయకుండా అధికారం అంటే ఎట్లయితే జనం ఎందుకు అంత పిచ్చోలా? అన్యాయంగా రాష్ట్ర విభజన చేసిందని కాంగ్రెస్ని ఆడిపోసుకున్న బీజేపీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అన్యాయం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ నమ్మించి గొంతు కోసిందన్న ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు పార్లమెంట్లో హోదా ముగిసిన అధ్యాయమంటూ కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలు ఏపీలో బీజేపీ గ్రాఫ్ మరింత దిగజారేలా చేస్తున్నాయి. అసలు ఏపీకి ఏం చేశారని బీజేపీకి ఓటేయాలని జనం నిలదీస్తుంటే కాషాయ నేతలు నీళ్లు నములుతున్నారు. ఎప్పటికప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు సోకులు చేసుకుంటున్నాయని పాత చింతకాయ పచ్చడి విమర్శలకే పరిమితమవుతున్నారు. విభజన తర్వాత రెవెన్యూ లోటు ఉన్న ఏపీకి బీజేపీ ఇచ్చిన ప్రత్యేక చేయూత ఏంటో చెప్పే పరిస్థితిలో పార్టీ లేదు. ప్రత్యేక ప్యాకేజీ కింద 1000 కోట్లు ఇచ్చామని లెక్కలు చెబుతున్నా వాటికి విశ్వసనీయత లేదు. అసలు ఏపీ బీజేపీ నేతలు ఏం మాట్లాడినా దాన్ని సీరియస్గా తీసుకునే పరిస్థితిలో జనం లేరు. ఒకప్పుడు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ మాత్రమే కారణమని ఏపీ జనం నమ్మారు. కానీ ఇప్పుడు బీజేపీకి అందులో భాగం ఉందని విశ్వసిస్తున్నారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం వ్యవహార శైలి చూశాక కాంగ్రెస్ కంటే ఎక్కువ అన్యాయం చేస్తోందని కూడా ఆగ్రహంగా ఉన్నారు. రాజధానికి సాయం చేయమంటే 1500 కోట్లిచ్చి చేతులు దులుపుకున్న బీజేపీ తాము అధికారంలోకొస్తే 3 ఏళ్లలో రాజధాని నిర్మిస్తామంటే నమ్మేవాళ్లు ఎవ్వరూ కనిపించడం లేదు. బీజేపీ దగ్గర అంత అద్భుత ఐడియాలుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వచ్చు కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ రెవెన్యూ పెరిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు సరే, కేంద్రం మాత్రం చేసిందేముంది అంటే సమాధానం లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి కేంద్రం ఒక్క కొత్త ప్రాజెక్ట్ ఇవ్వలేదు. కశ్మీర్లో కూడా పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తల్ని కోరుతున్న కేంద్రం ఏపీ గురించి పట్టించుకోవడం లేదు. ఏపీ సమస్యలు, పరిస్థితులు, లోకల్ ఇష్యూస్ను టచ్ చేసేలా ఆకర్షణీయ ఎజెండా రూపకల్పనలో రాష్ట్ర పార్టీ దారుణంగా విఫలమైంది. ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా కొత్తగా ఎలాంటి హామీలు దక్కడం లేదు. అదేమంటే మేము అధికారంలో లేము, పవర్ ఇస్తేనే కేంద్రం సహకరిస్తుందనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. విభజన హామీల్లో సగమైనా నెరవేర్చి ఓట్లడిగితే ఆ లెక్క వేరుగా ఉంటుంది. అసలు ఏమీ చేయకుండా అధికారం ఇవ్వమంటే ఎలా వస్తుందో ఏపీ బీజేపీకే తెలియాలి. పార్టీ బలపడటానికి బీజేపీ ఎత్తుకున్న అంశాలు కూడా రిలవెంట్గా లేవు. కొన్నాళ్లు ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ హడావిడి చేశారు. అంతర్వేదిలో రథం కాలిపోయిందని రచ్చరచ్చ చేసి చివరకు సీబీఐకిస్తే ఇంతవరకు నిందితులెవరో తేల్చలేదు. ఈ ఘటన తర్వాత బీజేపీ ఆలయాలపై ఏం చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఉత్తరాదిన పనిచేసిన హిందుత్వ పాలిటిక్స్ ఏపీకి నప్పవనే సంగతి ఆలస్యంగా గ్రహించారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవాలంటే కుదరదనే సంగతి కూడా గుర్తించడం లేదు. పైగా ఏపీలో మోదీ అంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా ఉంది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీల్ని కాదని బీజేపీని గెలిపించడానికి కారణాలు ఏవి జనానికి కనిపించడం లేదు. ఏపీలో వైసీపీ చాలా బలంగా ఉంది. టీడీపీ ఓడిపోయినా మరీ చేతులెత్తేయలేదు. ఇప్పటికీ స్థిరమైన ఓటు బ్యాంక్, కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాలోనూ బలమైన క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ కానీ, నేతలు కానీ టీడీపీని వదిలేసి బీజేపీలోకి రావడానికి బలమైన కారణాలు, పరిస్థితులు ఏమీ లేవు. కొన్నాళ్ల పాటు భారీగా వలసలు ఉంటాయని బీజేపీ హడావిడి చేసింది కానీ ఫలితం కనిపించలేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో కూడా బీజేపీ వెనకే ఉంది. నేతలు ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు కానీ క్షేత్రస్థాయి పోరాటాలకు ముందుకు రావడం లేదు. ఏపీలో రోడ్ల మీద పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని చెప్పి ఆరంభంలో ఆర్భాటం చేసి అర్ధంతరంగా ముగించేశారు. మిత్రపక్షం జనసేనతో సంబంధాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. కాసేపు పొత్తులో ఉన్నామంటారు, మరి కాసేపు పవన్ కళ్యాణ్ను కూడా విమర్శిస్తారు. దీంతో కార్యకర్తలు కూడా జనసేనతో పొత్తుందా లేదా అన్న అయోమయంలో పడిపోతున్నారు. ఏపీ బీజేపీ నేతలు స్పష్టమైన విధానాలతో ముందుకు రాకపోతే రాష్ట్రంలో పార్టీ మనుగడ కష్టమే. ఏ పార్టీకైనా సంస్థాగత నిర్మాణమే కీలకం. కానీ ఏపీలో బీజేపీకి అదే లేదు. ఏ నియోజకవర్గంలోనూ గట్టి క్యాడర్ ఉన్న పరిస్థితే లేదు. ఏపీలో బీజేపీకి సంస్థాగత సమస్యలున్నాయి. పార్టీ నిర్మాణం సరిగా లేదు. బూత్ స్థాయి నుంచి కమిటీలు ఉండాలని అమిత్ షా చెబుతుంటే అసలు రాష్ట్ర కమిటీలోనే ఎవరుంటారో, ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి ఉంది. అన్ని జిల్లాలకు అధ్యక్షులున్నారా? ఆ అధ్యక్షులెవరో కార్యకర్తలకు తెలుసా అంటే కూడా అనుమానమే. వీటన్నిటికీ మించి రాష్ట్ర పార్టీని నాయకత్వ సమస్య వేధిస్తోంది. పార్టీకి ఊపు తీసుకురావడంలో రాష్ట్ర అధ్యక్షులు ఘోరంగా విఫలమయ్యారు. సరైన నేతల్ని పార్టీలోకి ఆకర్షించలేకపోతున్నారు. ఎవరికి ఎప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలిస్తారో తెలియని పరిస్థితి. జాతీయ స్థాయిలో బలమైన పార్టీ అయినా రాష్ట్ర స్థాయిలో మాత్రం కామెడీ పీస్ అయిపోతోంది. దీనికి ప్రధాన కారణంగా రాష్ట్ర పార్టీ గట్టి అధ్యక్షుడు లేకపోవడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోమ్ వీర్రాజు గారు అధ్యక్షుడైన తర్వాత ఆయన కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయాల పట్ల దశాబ్దాలుగా ఆకర్షితుడైనటువంటి నేత అయినప్పటికీ రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేయగలిగినటువంటి నేతగా ఆయన ఎదగలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు ఎప్పుడేం మాట్లాడతారో వారికే తెలియదు. ఒక్కోసారి జాతీయ నాయకత్వం కూడా ఇబ్బందుల్లో పడేలా నోటికొచ్చిన స్టేట్మెంట్లు ఇస్తారు. రాజకీయాల్లో లౌక్యం చాలా ప్రధానం. కానీ ఏపీ బీజేపీ నేతలు అన్ని పార్టీ రహస్యాల్ని బట్టబయలు చేసేసి కావాల్సినంత డ్యామేజ్ చేస్తున్నారు. జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నా ముందుకెళ్లలేకపోతున్నారు. ఎప్పుడూ ఢిల్లీలో అధికారం ఉందని అందర్నీ బెదిరించడమే కానీ సొంత వర్క్ మాత్రం చేయడం లేదు. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఏం ఆదేశాలు వస్తాయా అని ఎదురు చూడటం, జాతీయ పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంను అమలు చేయడానికే పరిమితం అవుతున్నారు. సొంతంగా కార్యాచరణ రూపొందించుకోవడం, పార్టీని బలోపేతం చేయడానికి ఏం చేయాలో ఆలోచించడం లాంటి పనులు ఎప్పుడో మానేశారు. అసలు మనం కష్టపడటం ఎందుకు, అంతా ఢిల్లీ చూసుకుంటుందిలే అనే ధోరణిలో ఉంటున్నారు.
మీకు ఆసక్తి లేకపోతే మేము కూడా ఏమీ చేయలేమని హస్తిన పెద్దలు చెప్పినా కూడా రాష్ట్ర పార్టీ నేతలు మారడం లేదు. మీరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని గట్టెక్కించమని అడుగుతున్నారు. బీజేపీ దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కేవలం మోదీ వేవ్తోనే ఆయా రాష్ట్రాల్లో అధికారం రాలేదు. రాష్ట్ర స్థాయిలో బీజేపీ పోరాటాలు కూడా కలిసొచ్చాయి. కానీ ఏపీలో బీజేపీ నేతలు మాత్రం ఈ సంగతి విస్మరిస్తున్నారు. ప్రతిపక్షంగా రోడ్డెక్కకుండానే అప్పనంగా అధికారం వచ్చి పడుతుందని కలలు కంటున్నారు. త్రిపురలో అధికారం వచ్చిందని చెబుతారు, కానీ దాని వెనుక కార్యకర్తలు పడ్డ కష్టం గురించి మాత్రం ఆలోచించడం లేదు. త్రిపుర కార్యకర్తలు చేసిన దానిలో ఏపీలో ఎన్నో వంతు చేస్తున్నారనే దానికి కూడా లెక్కల్లేవు. ఎప్పటికప్పుడు వినూత్నంగా జనంలోకి వెళ్లి బీజేపీ విధానాలు వివరించాలని జాతీయ పార్టీ చెబుతోంది. కానీ ఏపీ బీజేపీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లిన దాఖలాలు లేవు. కనీసం ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా చేసిన పరిస్థితి లేదు. ఆ పార్టీ ఫినిష్ అయితే మాకు లాభం, ఈ పార్టీ బలహీనపడితే మాకు అడ్వాంటేజ్ అని లెక్కలేసుకోవడమే కానీ ఏ పార్టీ ఉన్నా లేకపోయినా బీజేపీ వైపు ప్రజలు ఎందుకు చూడాలనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. విభజన హామీల అమలుపై నోరెత్తని బీజేపీ నేతలు అధికారంలోకి వస్తే తక్కువ రేటుకు చీప్ లిక్కర్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడం చూసి అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. బీజేపీ లాంటి జాతీయ పార్టీ ఇలాంటి హామీ వినాల్సి వస్తుందనుకోలేదని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి లిక్కర్ హామీతో పవర్లోకి వస్తామనుకోవడం కంటే దిగజారుడుతనం మరొకటి ఉండదు. ప్రపంచంలోని ఏ పార్టీ ఇవ్వని హామీ ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారో ఏపీ బీజేపీ నేతలకే తెలియాలి. ఓవైపు జాతీయవాదం, దేశభక్తి అని ఢిల్లీ బీజేపీ చెబుతుంటే ఏపీ బీజేపీ మాత్రం లిక్కర్ సరఫరా చేస్తామనడం ఆ పార్టీ పరువు తీసేసినట్టయింది. ఇప్పటికైనా ఏపీ బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే పార్టీకి ఎదుగు బొదుగు ఉండదు. పార్టీలో ఎప్పుడూ రెండు వర్గాలు ఉంటున్నాయి. ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా మరో వర్గం అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తోంది. ఇది ఓ రకంగా కాంగ్రెస్ కల్చర్. కానీ ఇప్పుడు బీజేపీలో కూడా ఇదే కల్చర్ నడుస్తోంది. రాష్ట్రంలో ఉనికే లేని పార్టీలో గ్రూపు తగాదాలేంటని ఇతర పార్టీలు నవ్వుకుంటున్నాయి. గతంలో కంభంపాటి హరిబాబు అధ్యక్షుడిగా ఉన్నా, తర్వాత కన్నా లక్ష్మీనారాయణ వచ్చినా, ఇప్పుడు సోము వీర్రాజు కొనసాగుతున్నా అధ్యక్షులపై అసంతృప్తి అలాగే ఉంది. సరైన వ్యక్తులు అధ్యక్షులుగా లేకపోతే పార్టీ ఎలా బలపడుతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు కీలక విషయాలపై ఒక్కో నేత ఒక్కో మాట మాట్లాడుతున్నారు. ఉన్న ఏకైక ఎమ్మెల్సీ కూడా సరిగా గళం వినిపించడం లేదనే అభిప్రాయం ఉంది. రాజ్యసభలో ఎంపీ ఉన్నా లేనట్టే ఉంటున్నారు. ఏపీ కోసం సదరు ఎంపీ చేసిందేంటో ఎవరికీ తెలీదు. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎంపీల వ్యవహారం వేరేగా ఉంది. వాళ్లు పార్టీ ఎజెండా కంటే సొంత ఎజెండా కోసమే పనిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలా ఎవరికి వారే యమునా తీరుగా నడుస్తోంది ఏపీ బీజేపీ. ఏపీలో బీజేపీ అనే పార్టీ ఒకటుందని ప్రజలకు ఎప్పటికీ గుర్తుండేలా ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. కనీసం కరోనా కష్టకాలంలో కూడా పెద్దగా జనంలోకి వెళ్లలేదు. ఏ విషయంలోనూ ఏపీకి పూర్తి స్థాయిలో అండగా ఉంటామనే భరోసా ఇచ్చిన పాపాన పోలేదు. ఏ అంశం తీసుకున్నా కేంద్రం దయ ఏపీ ప్రాప్తం అన్నట్టే ఉంది వీళ్ల వ్యవహారం. ఇలాంటి తీరు చూసి ఏపీ జనం విసిగిపోయారు. ఈ మాత్రానికి బీజేపీని ఎందుకు కన్సిడర్ చేయాలని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి సాయం చేయమంటే చేయకపోగా తప్పంతా ప్రజలదే అన్నట్టు మాట్లాడడం కూడా వారికి నచ్చడం లేదు. కేంద్రం తలుచుకుంటే ఏపీలో కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతాయని ఓటర్లు గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉద్దేశపూర్వకంగా మొండి చేయి చూపిస్తున్నారనే భావన బలంగా ఉంది. ప్రజల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకతను పోగొట్టడం బీజేపీకి అంత తేలిక కాదు. మొదట సంస్థాగత సమస్యలు చక్కదిద్దుకుని ఆ తర్వాత విధానపరమైన స్పష్టత తెచ్చుకుంటే ఎంతో కొంత అవకాశం ఉంటుంది. కానీ అదేమీ లేకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితే కొనసాగితే మాత్రం ఆశలు వదులుకోవాల్సిందే. మోదీకి ఎంత వేవ్ వచ్చినా ఏపీలో పనిచేయడం లేదంటే ఇక్కడ అంతకు మించిన యాంటీ సెంటిమెంట్ ఉందన్న విషయాన్ని బీజేపీ అర్థం చేసుకోవాలి. చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో కూడా పెద్దగా మార్పు కనిపించకపోవచ్చు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.